చెప్పురా. ఎక్కడున్నావు బావా? ఎక్కడే ఉన్నాను రా, రేణుగుంట బైపాస్లో ఉన్నా బావా. పెట్రోల్ బంక్లో బండి అయిపోయింది బావా. ఇప్పుడు ఎక్కడ నా పరిస్థితి అర్థం కావట్లేదు. ఎవరిది? ఎవరు బండి? నీ బండి? నా బండి బావా. ఎంత కావాలా బావా? ఒక 500 కావాలి బావా. సరే సరే. నీ నెంబర్కి వేసేదా? నా నెంబర్కి బావా. నీ నెంబర్కి వేస్తాను చూడు. నా పరిస్థితి ఏం అర్థం కావట్లేదు బావా. ఏమి నీ పరిస్థితి? ఫోన్ పే పడలే బావా. నీ ఫోన్ పేకి రాకపోయినా సరే ఆ, అనేవాడు, నా ఎంటెస్ అనేవాడు, నా ఫ్రెండ్ ఉన్నాడు. చెప్పు బావా. వాడు వస్తాడు నీ దగ్గరికి, ఆ, వాడికి నీ డబ్బులు ఇస్తాడు, తీసుకో. సరే ఓకే బావా. నీకంటే 500 తీసుకో పెద్దానికి. ఆ, నేను ఇంటికి వచ్చిన తర్వాత నీకు డబ్బులు ఇస్తాను. సరే ఓకే బావా. ఇప్పుడేనా నువ్వు ఇక్కడ పెట్రోల్ బంక్ ఉన్నా బావా నేను. పెట్రోల్ బంక్ ఉన్నావా? అవును బావా. ఫ్రెండ్ వెంకటేష్ అని ఒక బావ వస్తాడు కానీ అతనికి డబ్బులు తీసుకో. ఓకే బావా. బా మా రమేష్ మామ చూసి చాలా రోజులైంది బా, సీజన్ పోవాలి. ఏ మచ్చా ఏడ్రా రే? కలుసుకున్నామా? ఇందా నీకోసం కలుసుకున్నామా? ఫోన్ చేస్తాం అనేసి. ఓకే ఓకే అబ్బా. నేను చిన్న అవసరం పడింది కానీ నాకు బామ్మర్ది అనేవాడు, ఒక చిన్నయ్య అనేవాడు, చిన్నయ్య అతని పేరు. చెప్పమ్మా. పెట్రోల్ బంక్ దగ్గర ఉంటాడు. సరే మామా. అతనికి ఒక 500 ఇచ్చేసాయి. సరే మామా. ఓకే బాయ్. పోదాం. నువ్వేనా? అవును అవునా రమేష్ మామ నీకు 500 ఇమ్మన్నాడు. పెట్టలేదంటే బండికి. అవునా? 500 ఓకేనా? థ్యాంక్స్ నా. మా రమేష్ మామకి ఏం కావాలి? మా మామనైనా మామ కదా, మీ మామ డబ్బులు ఇమ్మన్నాడు. పెట్రోల్ పట్టునేసి మామ చెప్పు. గురువు నేను గురువు గురువు. సరే సరేనా? చిన్న నీ పేరు కదా? అవునా? రమేష్ మామ మళ్ళా మంచివాడు. అవునులే అవును. ఎందుకంటే ఇంత ఆపతులు ఉన్నాయి ఆడ, ఇంటికి వచ్చి డబ్బులు ఇమ్మన్నాడు. అయినా తిరుపతిలో ఉన్నాడంట రమేష్ మామ. నాకు ఫోన్ చేశాడు, వాళ్ళని వాళ్ళ రోడ్లో ఉన్నాడు బైపాస్లో అనేసి వచ్చి నాకు డబ్బు ఇమ్మన్నాడు. ఎందుకు వచ్చి ఇస్తావు నీకు? మా మామ చాలా మంచివాడు. ఆ మామ గౌరవం కాపాడు. సరేనా? సరే సరే. భద్రంగా పోయి పెట్టుకు పెట్టిన ముందు తాకుండా భద్రంగా ఇంటికి పో. సరే ఓకేనా? రమేష్ మామ డబ్బు ఇచ్చినాడు. నువ్వు బాబు అంటున్నావు కదా, మీ బాబు అంటున్నావు కదా రమేష్ మామ అనేసి. ఎందుకు ఇచ్చినాడంటే ముందుకు తాకుండా బండి పెట్టుకుంటున్నావు, పట్టినావా లేదు ఇంటికి పో, ముందుకు తాకుండా. సరేనా? సరే భద్రంగా పో. అన్నా నేను ముందాగేది మా మామకి పిలుస్తున్నాను, చంపేస్తానన్నా. నాకు రమేష్ మామ నాకు తెలుసు, సరేనా? అందుకే నీకు భయం పెడుతున్నా. ఆ మామ ఇక్కడ లేడు, సరేనా? అందుకని చెప్తున్నా. సరే మామ చెప్పట్లా అని చెప్పాడు మామ. రే మాత్రం వాడు చిన్న ఉన్నాడు రా, వాడు తాగిపోతాడు అని చెప్పన్నాడు. కానీ మేమేం చెప్పాలా, అందుకే నిందో తాగుకుంటా ఏదో ఇబ్బంది అనేసి నీకు ఇచ్చాడు డబ్బు. అర్థమైందా? అవునా? అర్థమైందా? సరే బాయ్. సరే సరే. చెప్పిన వెంకటేష్ని షర్ట్ లేదు తెల్లా చూడండి గ్యారెంటీగా. నువ్వు ఏర్పడితే పోవాలా, ఏ ప్రాబ్లం అయింది ఇంకా ఫోన్ చేద్దాం. ఏదో అవసరానికి వస్తుంది వెంకటేష్ బండి. పెట్రోల్ పట్టించేద్దాం. అయిపోయింది. ఇంకేంటి ఫోన్ ఎత్తలేదు? చిన్న దగ్గరికి పోయినాడా లేదా, డబ్బులు ఇచ్చినాడు లేదా తెల్లదే. ఫోన్ ఎత్త. హలో వెంకటేష్. చెప్పమ్మా. వినపడలేదు, గడి చెప్పరా. చెప్పమ్మా ఏడమ్మా. నేను ఎయిర్పేట దగ్గర బైపాస్లో ఉన్నాను కానీ ఎయిర్పేట నుంచి ఎస్పీ గ్యాస్ కాడికి తెలుసు మామా. చెప్పమ్మా. కొన్నాను కానీ నువ్వు బండి ఎత్తుకుని రారా. ఏమన్నా ఇప్పుడు నువ్వు ఏడు మామా కాబాకులో. సరే పిన్న వచ్చేస్తావా? పిన్న వస్తామా? అదే కాలేజ్ దాకా వెళ్ళిపోదాము. కొంచెం పవన్ కళ్యాణ్ మీటింగ్ ఉందంట, అక్కడికి వెళ్ళి మీటింగ్ కాడ మాట్లాడుకుని ఆ మీటింగ్ కాడ. సరే మామా. 10 నిమిషాలు మళ్ళీ తిరిగేద్దాం. బండి పెట్రోల్ పట్టిస్తా కానీ ఒక 500 పట్టుకుందాం. సరే మామా. చిన్న డబ్బులు ఇచ్చినావా? ఇచ్చామమ్మా. నువ్వు ఇచ్చా అది ఇచ్చేసి ఇంటికి పోతాను. నువ్వు ఫోన్ చేయను. చేసి బయలుదేరినావా? బయలుదేరుతాం పోతాను. ఓకే ఓకే ఓకే. నేను వస్తా ఉండు. ఆ డబ్బులు ఈ డబ్బులు రెండు కలిపిస్తా. అదే మామా. అదే నేను ఇంటికి పోతాను. నువ్వు ఫోన్ చేయను. బండి నిలిపేసి పక్కన వెళ్ళినమ్మా. సరే సరే. తిరుక్కొనేసి హెచ్పీ గ్యాస్ ఉన్న మంది ఏర్పడలో తెలుసు మామా. ఆడికి వచ్చి వచ్చా. సరే మామా. బాయ్. ఎవడ్రా చెప్పింది జనాలు కొట్టి డాన్ అయ్యానని? నేను కొట్టిన ప్రతి ఒక్కడు డానే. నా పైన పందాలేస్తే గెలుస్తారు, నాతో పందాలు కొట్టి చస్తారు.
వెంకటేష్ నా ఫ్రెండ్. ఈరోజు నా బామ్మటి చిన్నయ్య అక్కడ ఆపదలో ఉన్నాడు, పో అంటే నేరుగా వెళ్ళి ఆదుకున్నాడు. అలాంటి వ్యక్తి జోలికి వస్తే ఒక్కొక్కరిని కూర్చొని పెట్టి నార తీస్తా. ఇంకొక విషయం కూడా మీకు చెప్పుకున్నా, చిన్నయ్య నా బామార్ది. వాడిని టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి. ఎవరికైనా దమ్ముందా? ఉందా మీకు? చిన్నయ్య నా బామార్ది, వెంకటేష్ నా బెస్ట్ ఫ్రెండ్. అర్థమైందా? గుర్తు పెట్టుకో. మా ఫ్రెండ్ వెంకటేష్ రమ్మని ఇంకా రాలేదే. మరి ఏమైనా జరిగిందా? కానీ ఏమైనా టచ్ చేశారా? నాకు కంటిగా తిరిగితే చూద్దాం, ఒక 5 నిమిషాలు చూద్దాం. రాకపోతే నేనే బయలుదేరతా. ఏమైనా ఎంత లేక పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ ఏమైంది? యాక్సిడెంట్ అయిందా? ఏమన్నా జరుగుతా ఉన్నాయిరా? ఏడు పెడితే ఎక్కువ యాక్సిడెంట్. బాగే నేను అందుకే 2 వచ్చేసాను. నేను లేట్ అవుతుంది. ఏంద్రా మధ్య కూడా రాలేదనేసి. మచ్చా థ్యాంక్స్ మచ్చా, నువ్వు డబ్బులు ఇచ్చింది నాకు థ్యాంక్స్ రా. పెట్టుకోరా రే. నీకు ఎన్ని కష్టాలు ఉంటాయో నువ్వు అడిగినప్పుడు తక్కువ హెల్ప్ చేయను, అది చాలు. ఇప్పుడు తీసుకో, పెట్టుకో. నీకు ఎంత వస్తుంది మచ్చా? నేను ఇస్తేనే కదా నీకు వచ్చేది. నువ్వు ఇబ్బందిలో ఉంటావు, నీకు పిల్లలు బిడ్డలు ఉన్నారు. నేను సంపాదిస్తాను, నువ్వు సంపాదించావు. ఏదైనా ఎప్పుడో ఒక వారానికి 2 వారాలకి నువ్వు పనికి పోతావు. నీకు ఎట్లా వస్తుంది చెప్పు? ఏదైనా అవసరం అయితే నన్నగా అడుగుతావు. లేదు అమ్మా, ఏదో మా వాడిని పిండికి వచ్చినామమ్మా. తీసుకో పర్లేదు. పెట్టు ఏదో బయలుదేరమ్మా. బండి పెట్రోల్ పట్టుకో. బండి పెట్రోల్ కూడా పట్టుకో. ఇచ్చుకో, అది వాడికి ఇచ్చింది. పెట్రోల్ పట్టుకురా. మనం లాంగ్ పోవాలి. కాళాస్త్రికి వెళ్ళి నడుచుకుని రావాలి కాబట్టి నేను పెట్రోల్ పట్టుకున్నాను. ఓకే కదా వదిలేసి నేను ముందు పట్టుకుంటామన్నా. ముందు పట్టినైతే నాకు ఒప్పుకుంటా. పెట్టుకోమచ్చా, పర్లేదు. నీకన్నా మించిందా? బండి దొరుకుతా. డ్రైవింగ్ లో మాత్రం తాగొద్దు, దాని మీద నేర్చుకో. నేను చెప్పేది రా. చిన్న నువ్వు చెప్పిన డుబ్బు ఎందుకు సంబంధం చెప్పేది మచ్చా, డ్రైవింగ్ లో ఎప్పుడు ముందు తాగొద్దు. నీకు భారీ పెట్రోల్ ఉండేది. ఓకేనా? 500 ఇచ్చాను, ఇంతకుముందు 500 ఇచ్చాను. అది ఆ డబ్బులోనికి ఈ బండి పెట్రోల్ పెట్టుకో. ఇంకా ఈ మనీ కూడా ఇస్తాను. ఓకేనా? ఇబ్బంది కావాలని ఇబ్బంది అయితే ఇస్తా. సరేనా? ఎక్కువ డ్రింక్ చేయకూడదు. ఓకేనా? బయట టైం లేదా మళ్ళీ ఆడ ఆఫీసు పోయి తాగు. రోడ్లు తాగొద్దు. డ్రైవింగే అసలు చాలా ప్రాబ్లం. వాడు కూడా చెప్పినావా? డ్రైవింగ్ మామూలు దగ్గు తాగుతావా? ముందు తాగకుండా ఎందుకు రమేష్ మామ ఇచ్చిన కదా మీ బాగా ఇచ్చిన నీకు. నువ్వు నీట్గా బండి నీటి పెట్రోల్ పెట్టేసి కావాలని చెప్పినా. ముందు తాగపోతా భయపెట్టినామమ్మా. మంచి మాట చెప్పావు మచ్చా. ఇప్పుడు మా బామ్మడితే సొంతం చెప్పినామా. నేను అదే భయపెట్టాను. మా బామ్మడితే సొంత అక్క కొడుకే. బామ్మడితే సొంత బామ్మడితే. నువ్వు ఫ్రెండ్ అనుకున్నావా? ఫస్ట్ సొంత బామ్మడితే అక్క కొడుకే. సొంత బామ్మడితే అక్క కొడుకే. సరే మామ. సరే మచ్చా, బయలుదేరుతామా? టైం అయింది కానీ. సర్జీ